బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. గట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి దంపతులు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులు మహబూబాబాద్ జిల్లా చెన్నరావుపేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీషలుగా పోలీసులు గుర్తించారు. వీరు ప్రస్తుతం పెద్దంబర్పేట్ పరిధిలోని కుంట్లూరులో నివాసం ఉంటున్నారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇది ఆత్మహత్య లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. రైల్వే ట్రాక్ పై ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చనిపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మేడ్చల్ మల్కాజ్గిరి గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో యొక్క ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. ముఖ్యంగా చూస్తే గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆ యొక్క దంపతులు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఇంకా ఏదైనా కారణం ఉందనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే మహబూబాబాద్ సంబంధించిన చెన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన దంపతులైన రవికుమార్, శిరీష గట్కేసర్ పరిధిలోని యొక్క రైలు కింద పడి చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే వీరు ప్రస్తుతం పెద్దంబర్పేటలో నివాసం ఉంటున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. మృతదేహాలను కూడా గాంధీ మార్చుడికి తరలించారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం మాత్రము ఆత్మహత్యగా అనుమానం ఉన్నప్పటికీ దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందని చెప్పి కూడా ప్రధానంగా అయితే పోలీసులు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మరోవైపు వీరు ఆత్మహత్యకు చేసుకోగల కారణాలు ఏమున్నాయని దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులను కూడా రైల్వే పోలీసు కూడా ప్రశ్నిస్తున్నారు. వీరికి ఎప్పుడు పెళ్ళైంది, దాని తర్వాత వీరు చివరిసారిగా ఎవరెవరితో మాట్లాడారు, ఫోన్ కాల్ సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ఆర్థికంగా వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనే దానిపైన కూడా ఓవరాల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాని తర్వాత పూర్తిగా చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.